గారు మరియు ఈ వేదిక పెద్దలందరూ ముఖ్యంగా ఎర్రోళ్ళ శివయ్య రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ అసైన్డ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మిత్రులందరికీ ఇవాళ భూస్వాములు పెద్దందారుల భూములను రక్షించడం ఒకటే లక్ష్యంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిజంగా ఇందిరమ్మ రాజ్యం అంటే భూస్వాముల భూములను రక్షించడం కాదు, లేదంటే ధనవంతుల భూములను రక్షించడం కాదు. ఏ ఇందిరమ్మ అయితే ఈ పేదలకు భూములు ఇచ్చిందో, ఆనాడే లక్షలాది ఎకరాల భూములు ఇచ్చిందో, ఆ భూములను ఇలా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఏ ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తా అంటున్న రేవంత్ రెడ్డి. మరి ఆ ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు స్థానం లేదా? పేదల కోసం ఏర్పడే ఇందిరమ్మ రాజ్యము ఆనాడు నేను కూడా, మా కుటుంబం కూడా ఇవాళ ఇందిరమ్మ ఇంట్లోనే పెరిగాము. మాకు ఇల్లు లేదు. మా ఊర్లో భూములు వచ్చినాయంటే ఇందిరమ్మ ఇచ్చిన భూములే, అసెంట్ భూములే. అంటే ఈ దేశంలోనే లక్షలాది ఎకరాల భూములను పంచిన చరిత్ర ఇందిరమ్మది. పేదలకు ఇండ్లంటే తెలియదు, భూములు అసలే లేవు. ఆ కాలంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూములను లక్షల ఎకరాల భూములను పంచగలిగింది. చివరికి తన సొంత పార్టీలో ఉన్న భూస్వాములు అందరూ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తే చివరికి ఏం చేసింది? ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎవరి కోసం? పేదల కోసం, మన కోసం. ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందంటే కారణం పేదలకు భూములు పంచుతుంటే ఏ భూస్వాములు అయితే వ్యతిరేకించారో వాళ్ళను జైలు పెట్టడానికి ఎమర్జెన్సీ తెచ్చింది. మరి అట్లాంటి పేదల భూములు అంత ధైర్యం చేసిన ఇందిరమ్మలో రాజ్యంలో తెస్తానని చెప్పిన రెడ్లంతా రాజ్యం తెచ్చి ఇలా మీ రెడ్ల యొక్క భూములనే పరీక్షించుకుంటారా, లేక మా పేదల భూములను పరీక్షిస్తారా లేదా? రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సూటి సవాలు. ఒకవేళ నువ్వు కనుక వైఫల్యం చెందితే ఫస్ట్ మేము ఇందిరా పార్క్ దగ్గర ఆమాన నిరాదీక్ష కూర్చుంటా. నేను 24 గంటల ఆమాన నిరాదీక్ష. మీరంతా రండి, ఒక రోజంతా 24 గంటల ఆమాన నిరాదీక్ష కూర్చుంటాం. మొత్తం దళిత సమాజం అంతా కదిలి రావాలి. ఎవరికి భయపడేది లేదు. వాడు రేవంత్ రెడ్డా, ఇంకో రెడ్డా, ఆ రెడ్డా, ఈ రెడ్డా అనే సవాలే లేదు. మా ఓట్లతో అధికారానికి వచ్చినారు. మేము ఓట్లేస్తే అధికారానికి వచ్చినాము. 1 కోటి మంది మీ దళితులము ఓట్లేస్తే అధికారానికి వచ్చినాము. ఏ జాయిన్ కాదు రేవంత్ రెడ్డి, మీ బాబు జాయిన్ కాదు. ఈ తెలంగాణ ప్రభుత్వం అంటే మేమిచ్చింది ప్రభుత్వం, మేమిచ్చిన ప్రభుత్వాన్ని. కాబట్టి మేమిచ్చిన ప్రభుత్వంలో మాకు ఏం జరగకపోతే ఈ ప్రభుత్వాన్ని దత్తగిస్తాం. సవాలే లేదు. 1 కోటి మంది దళితులు తలుచుకుంటే నువ్వు ఒక్క రోజు కూడా నేను దగ్గర సీట్లో కూర్చోలేమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు. ఎందుకంటే ఇది మా జీవనమాన సమస్య. నువ్వు రెడ్ల మీటింగ్ లో అంటావు ప్రతి రెడ్డికి 5 ఎకరాల భూమి ఉండాలంటావు. ప్రతి రెడ్డి రాజ్యం చేయాలంటే భూమి ఉండాలంటావు. మరి మేము రాజ్యం చేయాలంటే మాకు భూమి వద్దా? మేము రాజ్యం చేయాలంటే మాకు భూమి వద్దా అంటున్నా. ఇవాళ 24 లక్షల అసెంట్ భూములు ఎవడైనా జాగ్రత్త కేసీఆర్ మీ బాబు జాగ్రత్త అని చెప్పేసి ఇవాళ 1000 లక్షలాది ఎకరాల మా భూములు గుంజుకున్న కేసీఆర్ జైలు పంపేదనుకోం. మా భూముల విషయంలో కూడా కేసీఆర్ మీద కేసేస్తాం. మా భూముల విషయంలో కూడా ఊరుకునే సవాలే లేదు. ఎందుకంటే ఇవాళ ఎవరైనా జాగింది ఇందిరమ్మ ఇచ్చిన జాగా 77లోనే మా భూములను ఎవరికి కబ్జా చేయొద్దని చెప్పి మా భూములు మాకే కావాలి. ఈ తెలంగాణ తెచ్చుకుంది ఎందుకో? మా భూములు మాకే, మా పాలన మాకే, మా సంపద మాకే, మా నిధులు మాకే. మరి దళితుల భూములు వద్దా? మా భూములు మాకొద్దా? ఈ తెలంగాణలో దొరకున్నాయి, మంచిగా ఇంకా ఎక్కువ భూములు వచ్చినాయి. ఎరుమలు లక్షల ఎకరాలు ధరణి పేరు మీద కొట్టేసింది కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి భూమాత పేరు మీద కొట్టేస్తున్నాడు. మరి మా భూముల సంగతి ఏంది? 24 లక్షల ఎకరాల భూములు మా భూములు మాకు ఇవ్వాలి. ఇష్టం ఒకటే కాదు, మాకు అమ్ముకునే స్వేచ్ఛ ఇవ్వాలి, మాకు డెవలప్మెంట్ చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి, మాకు రియల్ ఎస్టేట్ చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. మాకు 7 కోట్లాది రూపాయలు, 1 ఎకరం భూమి కోట్లాది రూపాయల విలువ ఉంది.
మేము రాజ్యం చేద్దా? మేము మా పిల్లల్ని చదివించుకోద్దా? మా పిల్లల్ని విదేశాల్లో పంపొద్దా? మా పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించద్దా? మా బతుకులు మేము బతకద్దా? మా భూమి తీసుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నా మీరు, మా భూములను పరిరక్షించలేని మీరు ఇవాళ మా భూముల కోసం ఏం చేయాలో మేము పోరాటం చేయాలని సిద్ధం. నేను సిద్ధమవుతున్నా. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో పాదయాత్ర చేస్తా ఈ భూముల పరిరక్షణ కోసం. టోటల్ జిహెచ్ఎంసీలో మొత్తం అన్ని దళిత సంఘాలను ఏదైతే చేద్దాం. తెలంగాణ యావత్తు మొదటిగా జిహెచ్ఎంసీలో ఒక యాత్ర చేద్దాం. మన భూములు ఎక్కడెక్కడ సర్వే చేద్దాం. మన భూములు ఎక్కడెక్కడైతే కబ్జా గురయ్యాయో మనమంతా కూడా అక్కడ పోయి కూర్చుందాం, అక్కడ పోయి యాత్ర చేద్దాం. ఎవరికి భయపడేది లేదు. ఎవడైనా జాగ్రత్త కానిది. బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు కల్పించిన రాజ్యాంగం హక్కులో భాగంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇవాళ మాకు ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు. అంటరాని కులాలుగా మమ్మల్ని హక్కులు చేసుకొని మమ్మల్ని ప్రేమించి మా కోసం ఇవాళ 60 లక్షల ఎకరాల భూములు ఇస్తే ఇవాళ ఇందిరమ్మ రాజ్యం చేస్తా అంటున్నాం. మీరు రెడ్డ రాజ్యం మాత్రమే చేస్తారా? మీ రాజ్యం మీకోసమేనా ఈ రాజ్యం? మా కోసం కాదా? ఇందిరమ్మ రాజ్యం అంటే దళితులే కాదా? మరి దళితులు అయినప్పుడు రేవంత్ రెడ్డి అన్ని విషయాల మీద మాట్లాడుతున్నప్పుడు, అన్ని విషయాలు నిర్ణయిస్తున్నప్పుడు ఈ విషయంలో నువ్వు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? మా వాళ్ళు 5 సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు. మా వాళ్ళు ఇవాళ మీకు ఇన్ని విధి పత్రాలు ఇచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, గత డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ఇద్దరు ఈ భూములను మాకు ఇప్పించకపోతే మీ ఇద్దరు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. మీరు కనుక ఈ భూములను మాకు ఇప్పించకపోతే, ఈ భూములను మీరు ఇద్దరు పరిరక్షించకపోతే, దళితులుగా ఇవాళ కీలక పొజిషన్లో మీరు ఖచ్చితంగా మా భూములను మాకు పరిరక్షించాల్సిందే. లేదంటే మీ పదవుల్లో మీ ఇద్దరు అర్హులు కాదని చెప్పేసి ఖచ్చితంగా ప్రజల దగ్గరికి పోతాం, దళితుల దగ్గరికి. అట్లాగే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇవాళ ఎంపీ ఉన్నారో, ఎవరైతే జడ్పీటీసీ ఉన్నారో, సర్పంచ్లు ఉన్నారో, మీరంతా దళితులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రిజర్వేషన్ వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత మీదే. ఈ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత మీదే. దళితులుగా మీరు రిజర్వేషన్తో వచ్చారు. మీరు వచ్చి ఈ భూములంతా దొరలు కబ్జా చేసుకుంటా అమ్ముకుంటా ఉంటే మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? వీళ్ళకి ఎందుకు అండగా ఉండట్లేదు? ఎందుకు వీళ్ళ గురించి పట్టించుకోవడం లేదు? ఖచ్చితంగా దళితులు తలుచుకుంటే ఇవాళ మార్గదర్శన ఉద్యమం లక్షలాది మందిని గర్వించగలుగుతున్నది. ఇవాళ చాలా మంది మార్గలు తల్లిదండ్రులు భూములు కోల్పోయారు, మాలలు కోల్పోయారు, ఇతర అన్ని ఎస్సీ కులాలు కోల్పోయినాయి. ఈవెన్ కొంతమంది బీసీలకు కూడా, మైనార్టీలకు కూడా, ఓసీలకు కూడా పేదలకు భూములు పంపడం జరిగింది. సో వాళ్ళందరితో కూడా కలుపుతాం, వాళ్ళందరినీ కూడా కలుపుకపోతాం. వాళ్ళందరితో కలిసి మేము ఖచ్చితంగా కార్యాచరణకు పోవాలి. మనం పుట్టే నడవదు, ఈ వినతి పత్రాలతో నడవదు. యుద్ధం చేయాల్సిందే. అది ధర్మయుద్ధం. ధర్మయుద్ధం చేస్తాం, చేసి తీర్థం. ఇందిరా పార్క్ దగ్గర 24 గంటల దీక్ష మనం చేద్దాం. నేను వచ్చి కూర్చుంటా 24 గంటలు అక్కడే. 24 గంటలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఈ అంశం మీద 24 గంటలు ఆమరణ నిరాహార దీక్షలో కనుక కదిలిరాకపోతే మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో టోటల్ దళిత సంఘాలందరినీ, పేదలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పాదయాత్ర చేద్దాం. అది సంవత్సరం పట్టినా 6 నెలలు పట్టినా సరే ఈ భూముల పరిరక్షణ కోసం ఒక యుద్ధం మొదలు పెడతాం. అట్లయితే దిగేస్తాం తప్ప ఎవరు దిగిరారు, ఊరికే రారు. బిచ్చలెత్తుకుంటే మన హక్కులు కాపాడబడి, అడుగుకుంటే హక్కులు రావు. యుద్ధం చేస్తే హక్కులు వస్తాయి, పోరాటం చేస్తే హక్కులు వస్తాయి. ఆ దిశగా అడుగులు వేద్దామని చెప్పేసి అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి మేము మర్యాదగా మీరు ఇవాళ అందరికీ న్యాయం చేస్తున్నారు. ఇవాళ వర్గీకరణ చట్టాన్ని మీరు చట్టంలో వచ్చినందుకు మీ సందర్భంగా అభినందిస్తున్నాం. మిమ్మల్ని ఇక బీసీలకు 42% వాటా ఇస్తానని మిమ్మల్ని అభినందిస్తున్నాం. మరి మా భూముల సంగతి ఏంటి రేవంత్ రెడ్డి? ఈ దళితుల భూముల సంగతి ఏంటి? ఈ 24 లక్షల మంది అంటే సుమారు 1 కోటి మందిని మేము ఆ భూముల మీద ఆధారపడ్డాం. ఆ 1 కోటి మంది దళితులంతా కూడా ఇవాళ మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఇవాళ మా భూమి కాడికి వచ్చేసరికి 5 లక్షలు ఉంటుంది, మీ భూమి 5 కోట్లు ఉంటుందా? ఇదెక్కడండి? మా భూమికి ఇంకా మీరు పొజిషన్ ఇవ్వరు. మేము 50 ఎకరాలు 100 ఎకరాలు 100 సంవత్సరాలుగా మా వాళ్ళు తాతలు ముత్తవుల నుంచి అక్కడ ఉంటే మాకు పొజిషన్ లేదు, మాకు భూమి ఎక్కడ ఉందో చూపెట్టారు. కానీ పేపర్ మీద మాత్రం పట్టా ఉంటుంది. ఊరికే పేపర్ మీద పట్టా ఉంటుంది, పొజిషన్ మాత్రం ఉండదు మాకు. అంటే ఊరికే పేపర్ మీద పడతావా ఈ భూములు? అంటే వాస్తవంగా మేము అనుభవించద్దా? మీరు అనుభవిస్తున్నారు కదా, మీరు అక్రమంగా 5 లక్షల ఎకరాలు
దొబ్బిరు కదా కేసీఆర్ అన్యాయంగా పూలింగ్ పేరు మీద ల్యాండ్ పూలింగ్ పేరు మీద మొత్తం భూమి మా భూమి అంతా కబ్జా చేసుకుని అమ్ముకున్నాడు కదా. మరి ఆయన జైలు పంపవా? మా భూముల విషయంలో ఆయన జైలు పంపవా? మా భూములు ఎవరైతే ఆక్రమించారో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైతే ఆక్రమించారో వాళ్ళందరినీ జైలు పంపరా? రేవంత్ రెడ్డి దీని మీద కమిషన్ ఇవ్వమంటున్నా. కమిషన్ ఇవ్వండి. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మొత్తం అసైన్ భూముల మీద ఒక కమిషన్ వేయండి. రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ వేయండి. ఎంక్వైరీ చేయండి. ఇప్పటిదాకా ఎంత భూమి ఉండే మా 24 లక్షల ఎకరాల భూములు ఎవరు కబ్జా చేశారు, ఎంతమంది కబ్జా చేశారు, ఎవరు అమ్ముతున్నారు, ఎవరెవరి చేతుల్లోకి భూములు వారినాయి అనే వివరాలన్నీ కూడా కమిషన్ ఎంక్వైరీ చేసి తీయాలి, బయటకు తీయాలి, లెక్కలతో బయటకు తీయాలి. ఖచ్చితంగా అన్ని విషయంలో అందరి విషయంలో కమిషన్ వేస్తున్నావు. కార్యక్రమం విషయంలో కమిషన్ వేసినావు. ఇలా అన్ని విషయంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కమిషన్ వేసినావు, కేసులు పెట్టినావు. మరి మా భూముల సంగతి ఏం చేసినావు? మా భూముల సంగతి ఏం చేసినావు? లేదండి, ఎందుకు చేయమంటున్నాం? ఖచ్చితంగా చేసి తీరాల్సిందని నీ బాధ్యత అంటున్నా. నీ బాధ్యత అది. చేయకపోతే ఊపిరి సమాధానం అంటున్నాను. సందర్భంగా కోర్టు దృష్టి కూడా తీసుకెళ్తాం. కోర్టు దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాం. మా భూములను మేము పరిరక్షించుకుంటాం. ఖచ్చితంగా దీని మీద న్యాయ విచారణ చేపట్టాలి. వెంటనే మాకు లెక్కలు రావాలి, ఈ భూమి లెక్కలు తెలవాలి. అంతేకాకుండా ఈ అసైన్ భూమి మీద ఏదైతే ఇప్పటిదాకా ఏదైతే మాకు హక్కులు లేకుండా చేస్తుందో, మేము హక్కుని హక్కులు లేకుండా చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే అమ్ముకునే స్వేచ్ఛను అసైన్ భూములకు కల్పించాడో, అదేవిధంగా ఓనర్షిప్ కల్పించాడో, పొజిషన్ కల్పించాడో, ఆ రకంగా ఇక్కడ కూడా 1 కోటి మంది దళితులుగా ఉన్నాం, పేదలుగా ఉన్నాం. మాకు ఇంకా అన్యాయం జరుగుతుంది. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే సర్వ హక్కులు కల్పించాడో అసైన్ భూములకు, మాకు కూడా మీరు సర్వ హక్కులు కల్పిస్తూ చట్టాన్ని ఎత్తేయాలి. అలాగే మేము కూడా ఆత్మగౌరవంగా బతికే విధంగా మా దళిత జాతులు కూడా ఆ భూమిని నమ్ముకున్నాం. 1000 ఎకరాల భూములు నమ్ముకుంటున్నారు. 1000 ఎకరాలు, 1 ఎకరం 2 ఎకరాలు, 1000 ఎకరాల భూములు, లక్షల ఎకరాల భూములు మీరు నమ్ముకుంటున్నారు. కోట్లు సంపాదించుకుంటున్నారు మీరు. మేము మాత్రం బిచ్చగలగానే ఉంటాం. ఇదెక్కడ న్యాయం రేవంత్ రెడ్డి? ఇదెక్కడ న్యాయం అంటున్నా? మేము బిచ్చగలగానే ఉండాలా? మీరు కోట్ల రూపాయలు సంపాదిస్తారు, మీరు అధికారులు సంపాదించుకుంటారు, మేము బిచ్చగలంగా ఉండాలా? ఇకపై చెల్లదు, ఇకపై సాగనివ్వం. ఖచ్చితంగా నేను అండగా ఉంటా. ఈ సంఘానికి ఏదైతే తెలంగాణ అసైన్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండగా ఉంటా. ఈ ఖచ్చితంగా త్వరలోనే ఒక వారం 15 రోజుల్లోనే మనం 24 గంటల ఆమరణ నిరాదీక్ష మనం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా లక్షలాది మంది, కోట్లాది మంది జనం ఉన్నారు కదా, అక్కడ వేలాది మందితో ఒకరోజు ఆమరణ నిరాదీక్ష చేస్తాం. ఈ భూముల కోసం అన్ని రాజకీయ పార్టీలు వెళ్తాం, ఇంక్లూడింగ్ మంత్రులను, డిప్యూటీ సీఎం కూడా వెళ్తాం. అడిగి అన్ని రాజకీయ పార్టీలు పిలిచి మన సమయం, మా సంఘటన మీరు నిలిచారు, అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు పిలిచి మనం అడుగుదాం. ఖచ్చితంగా నిలదీద్దాం. ఈ సమస్య మీద త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయాలని వారికి డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా దామోదర రాజనరసింహ గారు, మీ ముగ్గురు కూడా బాధ్యత తీసుకొని మా దళితుల భూములను, పేదల భూములను పరిరక్షించాలని, ఈ కోట్లాది రూపాయలు చేసే, లక్షల కోట్ల రూపాయలు చేసే మా భూములను పరిరక్షించి మా 1 కోటి మంది భక్తులను న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. జై భీమ్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై.